ఒకళ్ళు నన్ను అడిగారు అనమాట. ఎంత బాగుంది ఈ ఆహారము, లేకపోతే ఎంత బాగుంది ఈ పర్టికులర్ జీవితంలో ఈ సంతోషాలు అని అని వాళ్ళు ఏదైనా వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏదైనా చెప్తున్నప్పుడు ఏంటంటే అదే అంటే ముఖ్యంగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి అంటే ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది బయట ఏదో పని చేయడం వల్ల, ఫుడ్ తినడం వల్ల, లేకపోతే మరి ఇల్లు కట్టుకున్నప్పుడు, లేకపోతే 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు, ఏదో కొన్ని సిచ్యువేషన్స్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగితే అందరు చెప్తున్నాను టాప్ 5 మూమెంట్స్ అని. అయితే మరి అవన్నీ చేసిన తర్వాత ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో అన్ని ఈ ప్రపంచం అంతా, భూమి అంతా ఏదైతే ఎన్నో పనులు చేస్తుంటే, ఎక్కడో వెళ్ళి ఎన్నో దేశాలు చూస్తుంటే చాలా మందికి హ్యాపీనెస్ అదే ట్రావెలింగ్ ఈజ్ మై ప్యాషన్ అంటారు కొంతమంది. ట్రావెలింగ్ చేయాలని ఇంట్రెస్ట్, ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటుంది. ఓకే, అవన్నీ కూడా హ్యాపీయెస్ట్ లో ఉంటాయి అనమాట వాళ్ళకి. ఎన్నెన్నో తీర్థయాత్రలను, మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళడము, మంచి ప్లేస్, మంచి నేచర్ స్పేసెస్ చూడడం, అన్నీ కూడా. అయితే ఏంటి అంటే మరి ఒక సత్యము చెప్పుకోవాలంటే, ట్రూత్ టు బి టోల్డ్, సత్యం అంటే ఏంటి? ఎప్పుడు నిత్యమైన సత్యం అనమాట. నిత్యమైన ఆనందమే సత్యం. ఓకే, అదే మన సోల్ క్వాలిటీ. మరి అనంతమైన ఆనందం మన లోపలే ఉందని తెలుసుకుని అది ఎప్పుడు అంటే బయట ఏదో చేస్తే, ఎప్పుడో ధ్యానం చేస్తేనో, ఎప్పుడో ఇది చేస్తానో అప్పుడప్పుడు వచ్చిందండి అంటే దట్స్ ఓకే. అప్పుడప్పుడు అది కూడా మెట్లే. ఈ ఫలానా టైంలో చేస్తే బాగుంటుంది, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు అవన్నీ చేస్తే బాగుంటుంది. సో అవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ శక్తులన్నీ మంచిగా వాడుకోవచ్చు. ఓకే, బట్ ఏంటి అల్టిమేట్ మనం ఏంటి ఈ సత్యం మాత్రం ఏంటి? నిత్యమైన సత్యం మాత్రం పట్టుకోవాలి. ఓకే, ఫోకస్ అంతా ఎక్కువ సత్యం పైన ఉండాలి. ఆఫ్ కోర్స్ మిగతా సంసారంలో నిర్మాణంగా సంసారంలో ఉన్న వాటి మనం మెట్లుగా వాడుకుని ఎదుగుతూ ఉండొచ్చు. ఓకే, పాజిటివ్ విషయాలైనా వాడుకుని ఎదుగుతుంటాం, నెగిటివ్ విషయాలు వాడుకుని ఎదుగుతూనే ఉండాలి. కానీ ఎప్పుడు ఎదగాలి? ఈ సత్యంను సాధించేంత వరకు. అంటే నిత్యమైన ఆనందం. ప్రపంచంలో మనకి ఒక రోజు అనిపిస్తుంది, అబ్బా ఇంకా ఈ ప్రపంచంలో ఏం జరిగినా కానీ వచ్చిన ఆనందాలన్నీ, సంతోషాలన్నీ కూడా నా లోపల ఉన్న ఆనందం కన్నా, ఆనందం ముందు సూర్యుడు ముందు కాగడా వెలిగించినట్టే కదా అని అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, అంటే అంత అనంతమైన ఆనందం, చిన్నది ఇవన్నీ, మిగతావన్నీ అని ఎప్పుడైతే లోపల నుంచి క్లియర్ గా అర్థమైందో ఆ రోజు ఎన్లైటన్మెంట్ అంటారు. ఆ రోజు నుంచి జ్ఞానోదయం అయింది అంటే ఆ రోజు జీవితాన్ని ప్రతి చిన్నదానికి టెన్షన్ పడడం అనమాట. అప్పటి నుంచి ఎవరు ఏమన్నా, అసలు ఈ సిచ్యువేషన్స్ ఏమొచ్చినా అన్ని కూడా మనకు ఇంత ఆనందం లోపల ఉంది కదా, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోపల నుంచి అనుభవం చెప్పేస్తుంది అనమాట. ఇక అసలేందే పొందావు, ఏది ఇచ్చే పొందాలో అదే పొందావు. మిగతా అని చిన్న విషయాలు. ఓకే, ఆడుకోవచ్చు సరదాగా. ఓకే, కానీ ఈ భూమి మీద ఒక జీవితం, ఒక ఆటలాగా తీసుకుంటాం. అప్పటి నుంచి సరదా అయిపోతుంది. అది ఎన్లైటన్మెంట్ స్టేట్ అనమాట. మన తర్వాత నెక్స్ట్ ఉంది గ్రేటెస్ట్ ఎన్లైటన్మెంట్, హైయెస్ట్ ఎన్లైటన్మెంట్. అది ఏంటి? బ్రహ్మ సత్యం. అంటే మన లోపల ఉన్నది సత్యం అయితే పరమ సత్యం. అంటే అంతటా భగవంతుడే, అంతటా కూడా పరమానందమే అని, మనమే అంతా నేనే అని తెలుసుకోవాలి. అది పరమ సత్యం. అది నెక్స్ట్ లెవెల్ జర్నీ స్టార్ట్. ఫస్ట్ ఎన్లైటన్మెంట్, తర్వాత జర్నీ ఏంటి? అల్టిమేట్ ట్రూత్ అంటే వన్నెస్ జర్నీ అనమాట. ఈ 2 జర్నీస్ ఉంటాయి. ఇందు లోపల అప్పుడప్పుడు కొన్ని టైమ్స్ ఈ టైంలో మెడిటేషన్ మంచిది అని చెప్తే ఊరికే సరదాగా అంటే అలా ఉన్నప్పుడు శ్రద్ధ పెరుగుతుంది అందరికి అని చెప్పేసి అలా ఎవరైనా గ్రాండ్ మాస్టర్స్ చెప్పడం వల్ల మరి మంచిదే. ఓకే, నేను ఉపయోగించుకోవాలి. కానీ మనం ఏంటి ఎక్కువ ఫోకస్ అంతా దేనిపైన? నిత్యమైన ఆనందం పైన ఉండాలి, నిత్యమైన శక్తి పైన, నిత్యమైన శ్రద్ధ. ఓకే, అప్పుడప్పుడు అలా శ్రద్ధ రావడానికి ఈ రోజు ఫలానా రోజు మంచి రోజు చేయండి అంటే ఓకే, శ్రద్ధగా ఆ రోజు మరి చేస్తారు, ఇంట్రెస్టింగ్ గా చేస్తారు. దట్స్ ఓకే, అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ టెక్నాలజీస్ అనమాట. ముఖ్యంగా వచ్చిన రోజు చాలా మంచిది చేయండి అంటే
ఓ గ్రహణం ఒక 2-3 అవర్సే ఉంటుంది. ఆ 2-3 అవర్స్ ఇంకా ఫుల్గా చేసేద్దామని మొత్తం అని. అంటే ఈ సంవత్సరంలో 10 సంవత్సరాల్లో పొందే శక్తి అంతా గ్రహణం వచ్చిన ఆ క్షణాల్లోనే మీరు అది పొంది అది పంచవచ్చు ఏదో. అన్ని టెక్నాలజీస్ పెట్టినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఓకే, అలానే ఏవైనా ఇంకేమైనా పౌర్ణమి అనుకోవచ్చు, శివరాత్రి అనుకోవచ్చు, అవన్నీ ఇన్స్పిరేషన్స్. ఓకే, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. శివరాత్రి నాడు ధ్యానం చేయాలంటే చేస్తున్నాం జాగ్రత్తతో, అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం 365 days అలానే ఉండేట్టుగా మనం మన ఫోకస్ పెంచుకోవడానికి అంతే. ఓకే,